అలాగే మీతో పాటు నిన్న చేసినటువంటి ఇంద్రానాయక్ గారి గురించి కూడా ఆయన వర్షన్ కూడా ఒకసారి తీసుకుందాం ఫోన్ ఇన్లో చూద్దాం అవకాశం. నమస్తే అండి ఇంద్రానాయక్ గారు, నేను శ్రవణ్ని మన 24/7 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. నేను నిరసన కార్యక్రమం చేశారు. మీ ఫోన్ లైవ్ ఇన్లో ఉంది, లైవ్ కాల్లో ఉంది ఇప్పుడు మీకు. నిన్న దిల్షునగర్లో మీరును మన బొక్యా నాయకు ఇంకా నిరుద్యోగులు అంతా కలిసి ధర్నా చేశారు కదా, నిరసన కార్యక్రమం. అసలు ఏమిటి చేశారు, మీరు ఇచ్చే మీ యొక్క డిమాండ్ విధానాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పునాదులు ఏర్పడ్డాయి నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల ఉద్యమాల మీద. అది ఎవరు అనుకున్నా అవునన్నా కాదన్న వాస్తవం అదే. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి వస్తుందని చెప్పేసి, సరే నిరుద్యోగ వృత్తిని ఎవరు ఆశపడలేదు కానీ అప్పటికి 2 లక్షల ఉద్యోగాలు, క్యాలెండర్, మెగా డిఎస్సి, ఒక 60-70 పోలీసు ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి ప్రతి నిరుద్యోగి కూడా కంకణం కట్టుకుని కాళ్ళకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఘోరంగా వీళ్ళే ప్రచారం చేశారు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే మేము అనుకున్నాం కదా ఆ రోజు మా పేపర్ లీక్ అయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని మోసం చేసిందని చెప్పి. ఆ తర్వాత నిరుద్యోగులందరూ కూర్చొని మాట్లాడుకుని చర్చించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకున్నాం. మేము నిరుద్యోగులను తీసుకున్నాం ఫస్ట్. అవునవును, నిరుద్యోగులందరూ బస్ యాత్రలు చేశారు. అందరూ కూడా ఇంటికి గడపకి వెళ్ళి ప్రచారం చేశారు. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, బాబాయ్ పిన్నికి ఫోన్ చేశారు, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రైతు బంధుకు, రైతు బీమాకు, రైతు భరోసాకు ఆశపడకండి, మాకే ఉద్యోగాలు వస్తాయి, మేమే రైతు బీమా, రైతు భరోసా మేము ఇస్తాం, పింఛన్లకు ఆశపడకండి అని చెప్పి ముసలులకు, తాతాలకు, ముత్తాతలకు అందరికి మేమే ఇలా ఓట్లు ఇప్పించి, దగ్గర నుండి ఓట్లు ఇప్పించి, ఎక్కడ కూర్చు మళ్ళీ వేరే ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందని చెప్పి పోలింగ్ బూత్లకు వెళ్ళి మళ్ళీ కూడా మేము అక్కడ ఏజెంట్ లో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సగం పరిపాలన అయిపోయింది. నియామక పత్రాలు కూడా ఇచ్చాము, ఇన్ని లక్షలు ఇచ్చాము, ఇన్ని వేలు ఇచ్చామని వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు, వేదికల మీద షేర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటే ఎవరి ముందు చెప్పాలి? నిరుద్యోగుల ముందు చెప్పాలి. అది రైతుల ముందు, ప్రజల ముందు కాదు. నిజంగా పెద్ద సభ పెట్టు, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి నిరుద్యోగుల సభ పెట్టి ఆ సభలో చెప్పు. అప్పుడేం జరుగుతుందో ఆలోచించి ఒకసారి. ఎక్కడో నువ్వు మారుమూల గ్రామంలో, పల్లెలో, గూడాలలో ఎక్కడో సభ పెట్టుకుని ఆ సభలో ఉన్న జనాలను ఉద్దేశించి మాట్లాడుకుంటా నువ్వు 70,000 ఇచ్చిన, 60,000 ఇచ్చిన, నిజంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్కి రా, దిల్షునగర్కి రా, ఒకరోజు మాతో గడపండి, మా హాస్టల్లో గడపండి, మా రూమ్ లో పడుకోండి, ఒకసారి మా బాధలు తెలిస్తే మీకు. ఒక్కరోజు 24 అవర్లో ఒక్కరోజు మాతో గడపండి, మా బాధలు మీకు తెలిస్తే. పొద్దున పేస్ట్ కాడ నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎంత బాధలు ఉన్నాయి, ఎన్ని పెయిన్స్ ఉంటాయి. తల్లిదండ్రులు ఏ నుంచి అంటారు, వయసు అయిపోతుంది పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ప్రైవేట్ జాబ్ చూసుకుంటారు, మధ్యాహ్నం తిండి కరువు అవుతుంది, భోజనం కరువు అవుతుంది. నేను చాలా సార్లు చూశాను దిల్షునగర్లో, హోటల్లోనూ పార్ట్ టైం మన క్యాటరింగ్ సర్వీస్ బాయ్గా పోతూ హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ చాలామంది నిరుద్యోగులు ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు హాస్టల్ ఫీజుల కోసమే పనిచేస్తున్నటువంటి ఎంతోమంది నిరుద్యోగ మిత్రులను చూశాను. మీరు చూసే ఉంటారు. ఒకవేళ క్యాటరింగ్ పోయినా కూడా తల్లిదండ్రులు చెప్పకూడదనే ఉద్దేశంతో ఎక్కడ మనం చదివిన పీజీలు, డిగ్రీలు ఈ క్యాటరింగ్ పనులకు సరిపోతాయని చెప్పి బాధపడకుండా లోపల కుమ్ములుకుంటూ బయటకు వచ్చి అలా చేస్తారు. చాలా కష్టపడుతున్నారు. నాకు బాధ అంటే ఏంటంటే, అంటే మిత్రులు మన బాయ్స్ అంటే ఏదో రకంగా కష్టపడతారు, అవసరం వస్తే ఆటో అయినా తోలుతారు. కానీ లేడీస్ పాపం ఉద్యోగం కోసం, శిక్షణ కోసం వచ్చి వాళ్ళు ఇటు కోచింగ్లు ఫీజులు కంటిన్యూ చేయలేక, కోచింగ్ అయిపోయినా నోటిఫికేషన్ వేయలేక, వాళ్ళు హైదరాబాద్ ఉండలేక, వాళ్ళు ఇంకో పని చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నలిగిపోతున్నారు. అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఎక్కడ పెళ్లి చేస్తాడని భయంతో, ఒక ఉద్యోగం లేకపోతే వచ్చేటోడు ఎట్లుంటాడో అనే బాధతోటి, నా కుటుంబం నేనే చక్కదిద్దుకోవాలని ఒక కంకణం కట్టుకుని వచ్చిన ఆడపిల్లలకు ఇలా అన్యాయం జరుగుతుంది రోడ్ల మీద. ఇలా మా తల్లిదండ్రులు చెప్తే పెళ్లి చేస్తాడని భయంతో, నాకు ఒక ఉద్యోగం ఉంటే నేను కట్టుకునే రోడ్డు మంచిగా ఉంటాడని చెప్పేసి అంత కష్టపడిన తర్వాత 12 గంటలు 13 గంటలు వానికి ఉద్యోగం లేకపోతే వాడు ఏం చేసేపటి అల్టిమేట్ గా ఆత్మహత్యలకు పాల్పోతాడు. లేకపోతే ఈ సమాజం మీద విరక్తి, ఈ ప్రభుత్వాలు ఏందని చెప్పి వేరే ధోరణిలో ఆలోచిస్తారు. ఇలా యవ్వన దేశంగా ఉన్నది భారతదేశం. ఈ యవ్వనాన్ని ఎందుకు వాడుకోవట్లేదు? ముడిసక్కుగా మాత్రం వాడుకుంటున్నారు కానీ ఈ యవ్వనాన్ని వాడుకొని ఎట్లా ముందు తీసుకెళ్ళిన ఒక ఆలోచన కానీ ఒక ధోరణి కానీ ప్రభుత్వానికి లేదు. నిన్నటి నిరసనకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? దాని గురించి మీరు
అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు దాని గురించి క్లుప్తంగా చెప్పండి. మేము ఒకటే అంటున్నాం అన్న, 5,000తో ఉద్యోగాలు ఇస్తే మాత్రం తెలుస్తున్నా కానీ దగ్ధం అయిపోతుంది. ఆ మాట వద్దు, అలా వద్దు. నేను అంటున్నా అంటే మా కడుపు కాలుతున్నా, దగ్ధం అంటే తెలిసిన దగ్ధం అయిపోతుంది. మా కడుపు ఆకలి, మా నిరసన తీవ్ర స్థాయిలో ఉంటాయని, మా నిష్ట తీవ్ర స్థాయిలో ఉంటది. ఎందుకంటే ఏదైతే 14F ఉద్యమం ఎట్లా మీకు తెలిసే ఉంటది, తెలంగాణ కీలక ఉద్యమం, ఆ రీతిలోనే ఎందుకు ఒక్కసారి మీకు క్లారిటీ ఇస్తాను. ఒకవేళ 5,000 ఉద్యోగాలు ఇస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరికి సగం పోస్టులు పోతాయి, 2,500 పోతాయి. ఇంకో 2,500లో 30 నిరుద్యోగుల్లో కేటగిరీ వైజ్ తీసుకున్నా ఎస్టీ, ఎస్సీ, బీసీలో ఏ, బి, సి, డి, మళ్ళీ 10% ఈడబ్ల్యూఎస్, మళ్ళీ వాళ్ళ కేటగిరీలో ఎన్ని పోస్టులు వస్తాయి. వాడు ఇన్ని రోజులు అయిన తర్వాత వాడి కేటగిరీలో ఒక పోస్టు లేకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పన్నా? కరెక్ట్. వాడు ఏం చేస్తాడు? మేము ఒకటే డిమాండ్ అంటాం ఈ ప్రభుత్వానికి, మాకు కావాల్సింది 20,000 ఉద్యోగాలు, దాంతోపాటు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ కావాలి. మీకు నెలకు 3 నోటిఫికేషన్ ఇస్తా అని చెప్తున్నాం, మాకు 3 నోటిఫికేషన్ ఏం వద్దు, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వు. ఇందిరా గారు, ఇంకొకటి మీరు ఈ డిమాండ్ ఇది నిరసన కార్యక్రమంలో ఇక్కడ డిబేట్లో చెప్తున్నారు, అది కన్సిడరేషన్లోకి వెళ్ళకపోవచ్చు. దీన్ని కార్యరూపం రావాలి అంటే మీరు రిప్రజెంటేషన్ లెటర్ పెట్టడం కానీ, మీటింగ్ పెట్టడం కానీ, సమీక్షలు చేయడం కానీ, ప్రభుత్వ అధికారులకు ఏమైనా వినతి పత్రం ఇవ్వడం కానీ ఏమైనా చేస్తున్నారా, దృష్టి తీసుకెళ్తున్నారా? ఆ ప్రయత్నంలో ఎంతవరకు వెళ్తున్నారు? మేము ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినాము. మా మిత్రులు నవీన్ పట్నాయక్, శంభు కలిసి శ్రీధర్ బాబుకి ఇచ్చారు. అదే విధంగా డీజీపీ సార్, ఎందుకంటే మన నిరసన కార్యక్రమం టీవీ వార్తగానే మిగిలిపోతుంది, కానీ మీరు కార్యాచరణ బ్యూరోక్రాట్స్ అంటే ఏవైతే వీళ్ళు ఉన్నారో ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ దగ్గరికి కానీ, మంత్రిత్వ శాఖల దగ్గరికి కానీ, లేదా అదే గ్రూప్ కమిషనర్ దగ్గర కానీ ఇవ్వడం అనేది ఉండాలి కదా. అది ఆ ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారా? చేస్తున్నాం. ఒకవైపు అటు చేసుకుంటేనే ఒకవైపు ఇట్లా ఉద్యమ కార్యాచరణ ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేస్తూనే మనం అతి తీవ్ర స్థాయిలో కాకుండా ప్రభుత్వం మీద సానుకూలంతోనే మేము ముందుకెళ్తున్నాం, కానీ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా మనం దుష్ప్రచారం చేయాలి. కూడా నిరసన రోడ్డు మొత్తం బ్లాక్ చేయలే, ఒక భాగం వైపు కూర్చొని మీరు స్లోగన్స్ ఇచ్చారు, అంతవరకే జరిగినట్టుగా నేనైతే చూస్తున్నాను. జనరల్గా రాస్తారో కానీ మొత్తం అటు ఇటంతా కూర్చోబెట్టి ట్రాఫిక్ జామ్ చేసి కాస్త 10 నిమిషాల తర్వాత దాడులు చేయడం అట్లాంటివి ఏదో జరుగుతుంటాయి. అవి ఏం లేదు, మీరు ప్రభుత్వానికి కొంచెం సానుభూతి పరంగానే అంటే శాంతియుతంగానే చేసినట్టయితే అనిపిస్తుంది నాకు. మేము నిజంగా రోడ్డు మనం పని చేయాలనుకుంటే రోడ్డు మధ్యలో పోయి కూర్చుంటాం. అవునవును, అది జరగలేదు అంటే మీరు ఇంకా కన్సర్న్ తోటే ఉన్నారు, ప్రభుత్వాన్ని మంచి జరుగుతుంది చెయ్యాలన్న రిక్వెస్ట్ తోటే ఉన్నారు మీరు. ప్రభుత్వం కన్నతల్లి లాంటిది, మేము అడుగుతాం మాకు ఇవి కావాలని చెప్పేసి. కన్నతల్లి అన్ని ఆలోచించి చెప్పాలి, ఇది ఇట్లా ఉంది ఇట్లా ఇస్తాం అని చెప్పాలి. కానీ మీరే మా మీద గుస్సు అయితే పిల్లలు ఏం చేసుకుంటారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించమని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాను. నేను ఏంటంటే మీలాంటి నాయకులు వీళ్ళు మనోధైర్యంతో ఉంటారు, కానీ అందరూ అంత మనోధైర్యంతో ఉండరు కదా, అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా నా ఉద్దేశం. ఇప్పుడు నిన్న మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఏమైతే కేసులు పెడితే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసినట్టు అవుతుంది. మేమందరం కూడా కేసులు పెడితే మన భవిష్యత్తులో మీ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సిన వాళ్ళు మీరు అరెస్ట్ వారెంట్ ఇస్తే ఎట్లా చెప్పండి? అవునవును కదా, కరెక్ట్ కాదు కదా. మీ ప్రభుత్వం మేమే కదా తీసుకొచ్చింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని చెప్పి 2 సంవత్సరాల కాలంలో కూర్చుంటే మీరు అరెస్ట్ వారెంట్ ఇస్తే నేను ఎవరిని అడగాలి చెప్పండి? మళ్ళా ఇదే ప్రభుత్వం గదే ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రభుత్వాల మీద ఇలా జనతా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే చేస్తున్నారో ఈ ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక అసహనంగా నిరుద్యోగులందరూ బయటకు వస్తే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాలు మా మీద ఎఫ్ఐఆర్లు చేస్తున్నాయి, దేనికోసం చేస్తున్నాయి, ఏం చేద్దామని మిమ్మల్ని లొంగ తీసుకోవాలి, భయపెట్టాలని ఉద్దేశాలు కావచ్చు. కానీ ఈ తెలంగాణలో మూమెంట్లలో ఎన్నికైనా మాకు కేసులకు ఎవరు భయపడ్డారు? అట్లా భయపడి ఉంటే తెలంగాణ ఇప్పుడు వాళ్ళే దారి చూపుతున్నారు. మేము తెలంగాణ మూమెంట్లో వచ్చిన వాళ్ళమే కదా, ఎంత ఉద్యమం చేయాలంటే అంత ఉద్యమం చేయగలుగుతాం మేము. అంటే ఎంత ఒత్తిడి చేసి అదుపు చేస్తే అంత స్ప్రింగ్ మాదిరిగా ఎదురు కొడుతుంది, బరాబర్ కొడతాం మేము, దానికి ఎటువంటి సంకోచం లేదు. అందులో ఎస్పెషల్గా మేము రిక్వెస్ట్ ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, ఈ 5,000 పోస్టులు ఇస్తే మాత్రం గ్రామీణ స్థాయి నుంచి భారీ ఎత్తులో ఉద్యమం వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు 5,000 ఇచ్చే పోస్టులు అంటున్నారు, ఎస్ఐపిసికి దాదాపు 15 లక్షల మంది అప్లై చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ 5,000 మాత్రమే ఇవ్వబోతున్నామని అఫీషియల్ ఏమైనా వార్త ఉందా? వచ్చినాయి మొన్న డీజీపీ మొన్న మీరు ఇప్పుడు ఇందాక మీరు ఇంటరప్ట్ అయ్యారు, కానీ మేము వినతి పత్రాలు మొన్న మా వాళ్ళను మన నవీన్ పట్నాయక్, మన ఆకాష్,
శంభు అదేవిధంగా శంకర్ వీళ్ళు పోయి డీజీపీ గారిని కలిసిరు. కలిస్తే 5,000 ఇప్పుడు ఇస్తాం మేము, మిగతా 10,000 మళ్ళీ ఇంకా వరల్గా చెప్పింది కానీ పేపర్ రూపంలో లేదు కదా. అంటే మొన్న ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది కదా, 5,000 ఉద్యోగాలకు మాత్రమే క్లియరెన్స్ వచ్చింది. ఇది ఒక విషయం. అంటే అది ఎన్ని ఉన్నాయి వేకెన్సీ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? 20,000 ఉన్నాయి. 20,000 పోస్టులు కానీ ఒక 20-25% అంటే ఒక 5,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అవి కూడా హైదరాబాదు ఏది అవుటర్ సైట్స్ ఉన్న వాళ్ళు, అంటే సీమాంధ్రులకు. అంటే మళ్ళీ నీళ్లు శ్రీశైలం సాగరు డ్యాము, నిన్న శ్రీశైలం కానీ ఈ నీళ్ళ పథకాలు అన్నీ కూడా ఏ విధంగా అయితే లోపాయకారిగా ఒప్పందాలు జరిగిపోతున్నాయో వాళ్ళకి అంటగట్టుతున్నాడో సేమ్ మళ్ళీ ఉద్యోగాలు వాళ్ళ ప్రయోజనాల కోసమే చేస్తున్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది మనం. ఇంకోటి అన్న, మా ఇప్పుడు మొన్న ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ టీచర్లు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఎన్పి గైడెన్స్కి వ్యతిరేకం. ఏ విధంగా అంటే ఇది ఇలా ఎన్పి 2020 ప్రకారం 5+3+3+4 అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మొదటి 5 అనేది మన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. దీంట్లో ఇంటర్మీడియట్ అర్హతతోనే ఇవాళ వాళ్ళను కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తాను, ఇప్పుడు ఎస్జిటి టీచర్లుగా నియామకం కావాలంటే బీఈడీ వాళ్ళకి అర్హత లేదు. ఏందని సుప్రీంకోర్టు చెప్పింది, చైల్డ్ సైకాలజీ లేదు, వాళ్ళు మీరు సైకాలజీ లేదు కాబట్టి మీరు ఆ కోర్స్ చదవలేదు. మళ్ళీ వీరు ఏం కోర్స్ చదివిరని చెప్పేసి ప్రీ ప్రైమరీలో ఇంటర్మీడియట్ రోళ్ళని తీసుకుంటున్నారు. దీంట్లో యాక్చువల్లీ బీఎడ్ కానీ డిఎడ్ వాళ్ళని కానీ తీసుకోవాల్సింది, అందరికంటే ముఖ్యం డిఎడ్ వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా తీసుకోకుండా ఇవాళ వాళ్ళ ఇంటర్మీడియట్ రోళ్ళని తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? ఇవాళ అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరాలని ప్లాన్తోనే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పి కాంట్రాక్ట్ బేసికే కానీ దానికి ఉద్యోగాలు ఇవ్వడానికే చేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశం అయితే ఈ ప్రభుత్వానికి లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం, అతిపెద్ద విషయం ఏంటంటే ఇవాళ టెట్కు సంబంధించి సుప్రీంకోర్టు టీచర్లకు టెట్ తప్పనిసరి, ఈ 2 ఏళ్లలో టెట్ మీరు క్వాలిఫై అవ్వాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మళ్ళా అప్పీల్కి పోయింది. ఎవరైనా పోతే ఎవరు పోతారు? నాకు కడుపులో నొప్పి వస్తే నేను హాస్పిటల్కి పోవాలి, నీ తరపున పక్క టెస్టులు చేయించుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే టీచర్లకు 2 ఏళ్లలో మీరు క్వాలిఫై కాకపోతే టెట్ మీ జాబ్లు ఊడగదీస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పిందో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ టీచర్ సంఘాలకు పంపించకుండా ఈ ప్రభుత్వమే స్వయంగా మన అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు వాదించి కేసు పెట్టింది మన తెలంగాణ ప్రభుత్వం. యావత్ భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఎవరిదైనా ఉందంటే ఇది తెలంగాణ. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, విద్యా వ్యవస్థను మీరు బలోపేతంగా టెట్ క్వాలిఫై అయిన టీచర్లకైతే అక్కడ మీరు బరాబర్ సబ్జెక్ట్ ఉంటే ఏ టీచర్ అయినా క్వాలిఫై అవుతాడు. టెట్ అంటేనే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్. మరి ఆ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి క్వాలిఫై కాని టీచరు ఇవాళ స్కూళ్ళలో ఏ విధంగా బోధన చెప్పగలుగుతారు? మరి ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తూ ఉంది? అందులో భాగంగా మొన్న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ జీవోలో ఏంటంటే టీచర్లకు సపరేట్ టెట్ అట, విద్యార్థులకు సపరేట్ టెట్ అట. మరి ఇన్ సర్వీస్ వాళ్ళకి నువ్వు సపరేట్ పెట్టడంలో మతలబ్ ఏంది? అంటే వాళ్ళందరికీ నువ్వు జాబ్లు అట్లానే ఉంచడానికి ప్రయత్నం ఇస్తున్నావు. క్వాలిటీ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో ఉండొద్దు, పేద పిల్లలు చదవద్దు గవర్నమెంట్ స్కూళ్ళలో అన్నట్టే కదా. ఒకప్పుడు చదివి సరైన టీచర్లు లేక ఏదో తీసుకున్నారు, అప్పుడు అవసరం బట్టి తీసుకున్నారు. కానీ ఈ ఉండే కొద్ది టీచర్లలో ఏంటంటే ఆ సబ్జెక్ట్ని మంచిగా అనాలిసిస్ చేయలేకపోతున్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళు టెట్ అవ్వాల్సిందంటే ఎవరికైనా టీచర్ అంటేనే నిత్య విద్యార్థి అంటారు. ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదివి ప్రిపేర్ అయ్యి పోయి స్కూళ్ళలో పోయి చెప్పాలి. మేము టీచింగ్ ప్రాక్టీస్లలో కూడా బీఎడ్ అప్పుడు మాకు చేసేది అదే. ప్రతిరోజు మేము ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకొని పొద్దున 1 గంట 2-3 గంటలు చదివి సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత 2-3 గంటలు చదివి ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకొని స్కూళ్ళలో పోయి ఆ లెసన్ ప్లాన్ ద్వారా స్కూళ్ళలో విద్యార్థులకు చెప్పాలి. మరి నువ్వు ఆ విధంగా చేయకుండా చేస్తున్నది ఎవరు? విద్యాశాఖ మంత్రిగా ఉండి నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు, మీరే కదా. ఇవాళ టీచర్లకు టెట్ లేకుండా చేస్తున్నది మీరే, వాళ్ళు క్వాలిఫై చేస్తామని చెప్పేసి చెప్తున్నది మీరే. మరి లెసన్ ప్లాన్ లేకుండా వాళ్ళు చదివితే కదా వాళ్ళకు టెట్ క్వాలిఫై అవుతారు, వాళ్ళు చదవకుండా ఏ విధంగా టెట్ క్వాలిఫై అవుతారు? మరి లెసన్ ప్లాన్లు ఎన్ని స్కూళ్ళలో నడుస్తూ ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఫాలో అవుతూ ఉన్నారు? మరి ఆ లెసన్ ప్లాన్లు వాళ్ళు బరాబర్గా తయారు చేసుకుంటా పోతే వాళ్ళు టెట్ ఎందుకు క్వాలిఫై కారు? సబ్జెక్ట్ ఎందుకు రాదని వాళ్ళకి బరాబర్ వస్తుంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే మైనార్టీ పిల్లలే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో పోతా ఉన్నారు. మరి అన్యాయం చేసేది ఎవరికి? రేవంత్ రెడ్డి అన్యాయం చేసేది ఎవరికి? క్వాలిటీ టీచర్ ఇవ్వకుండా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా విద్యాశాఖ నా దగ్గర ఉంది నేనేదో చేసేస్తా అని చెప్పేసి మాటలు కాదు, ఈ ఉద్దర మాటలు బంద్ చేయండి రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తాను, మీకు చిత్తశుద్ధి ఉంటే
ఇదే ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో డిఎడ్ వాళ్ళని తీసుకోండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. మీరు తీసుకొచ్చారు మంచిగానే, మేము స్వాగతిస్తున్నాం. నర్సరీ నుంచి ఒకే స్కూళ్ళలో పెట్టాలి, అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో పెరుగుతారని బరాబర్ మేము ఒప్పుకుంటాం. కానీ దానికి క్వాలిటీ టీచర్లు పెట్టుర్రి. క్వాలిటీ టీచర్లు పెట్టకుండా నువ్వు ఎప్పుడో ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడో చేసిన వాళ్ళ కోడల్లో వాళ్ళ భార్యలో ఎప్పుడో చేసి ఉంటారు ఇంటర్మీడియట్, అప్పుడు వాళ్ళకు అవకాశం. ఇప్పుడు ఏం చదువులు వస్తాయని వాళ్ళకి? అప్పట్లో చదువులు ఇదందా? ఇప్పుడున్న అప్గ్రేడ్కి మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏ విధంగా చూస్తారు? వాళ్ళు చిన్నపిల్లలు సైకాలజీ ఎట్లా తెలుసు వాళ్ళకి? ఏ విధంగా రాజకీయ నాయకులు ఈ మరీ విద్యా వ్యవస్థకు సంబంధించిన కమిషనర్లు కూడా ఐఏఎస్ ఉన్నారు, కానీ వీళ్ళు చదువు వచ్చిర్రో చదువు రాకొచ్చిర్రో నాకైతే అర్థం కావట్లేనా. వీళ్ళు ఐఏఎస్ అని చెప్పాలంటే నాకు సిగ్గేస్తూ ఉంది. వాళ్ళ ఐఏఎస్ అదేవిధంగా టెట్ డైరెక్టర్ రమేష్ గారిని కూడా అరే టెట్కు సంబంధించి ఇన్ సర్వీస్ వాళ్ళకి సపరేట్ టెట్, మాకు సపరేట్ టెట్ అని పెట్టడం అనేది ఎంతవరకు నిజం? వీళ్ళకి ఏం అర్థమవుతా ఉంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటాం? పాలకుల పనితీరు గురించి ప్రశ్నిద్దాం కానీ అధికారులది. అవునన్నా, ఇప్పుడు అధికారులకు ఇంకో అధికారులకి ఇంత ఒక దారుణంగా చెప్తా. మీరైతే ఘోరంగా ఉంది. నాయకులుగా ఏదైనా అనొచ్చు, కానీ నేను అది పాలకుల తీరు రాజకీయ నాయకులని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఈరోజు నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగుల సమస్య మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలారా గమనించండి. మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల దోపకం ఏ విధంగా అంతర్గతంగా ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు, తెలంగాణ నీళ్ళ శాఖ కార్యదర్శులు వీళ్ళెవరూ లేకుండా రహస్యంగా మీటింగ్లు జరిగిపోతూ ఉన్నాయి, మినిట్స్ బుక్లు జరిగిపోతూ ఉన్నాయి, రహస్యంగా నిర్ణయాలు జరిగిపోతూ ఉన్నాయి, బనకచర్లకు దోపిడీ జరిగిపోతూ ఉంది. అది రహస్య ఎజెండా మనకు అర్థమైపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారనే అతను కాంగ్రెస్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా? ఆయన రిమోట్ కంట్రోల్ ఫిలిం సిటీలు ఉందా, అమరావతిలో ఉందా, ఢిల్లీ కోటలో ఎక్కడ రిమోట్ ఉందో, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అంశాల వారిగా చూస్తున్నా. నిన్న మీనాక్షి నటరాజుల విషయం చూసుకుంటే ఎలాంటి స్టాండ్ ఉందో, ఇక్కడ నీళ్ళ విషయం చూసుకుంటే ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో, ఇట్లా అన్నీ తెలంగాణ ప్రజలు గమనించాల్సిందే. నిరుద్యోగుల ఉద్యోగాలు ఖచ్చితంగా ఏదైతే మీరు మాట ఇచ్చారో ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అమలు జరగచ్చే ప్రయత్నం చేయండి. ఈ ఉద్యోగాల వేకెన్సీలు ఎంతైతున్నాయో 20 ఏళ్ళు అంటే 2008 ఆ పీరియడ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వదలుచుకున్నట్టు ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఒక 20 ఏళ్ళు అయింది సుమారు. కుడి ఎడమ 15, 16, 18 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూడాలంటే వాళ్ళ యవ్వనం పెట్టుకోవాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు సర్వీస్ చేయాలి, వాళ్ళ జీవిత భరోసా ఎలా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు వెంటనే మీరు నోటిఫికేషన్ ఇచ్చి తగిన న్యాయం చేయాలని మా రిక్వెస్ట్. నమస్తే అన్న. మళ్ళీ ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు నిరుద్యోగులు కానీ ఎవరి సమస్యలు కానీ ఇస్తానికి మా 24/7 న్యూస్ టీవీ ఎల్లవేళలా ప్రజల గొంతుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు.